హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో MSI ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అసలు నేను ఈ ల్యాప్టాప్ చూస్ చేసుకోనికి రీజన్స్ ఏంటి, అసలు ఇందులో స్పెషాలిటీ ఏంటి, దీని స్పెసిఫికేషన్ ఏంటి చూసే ముందు లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారెడ్డి ప్రణయ. ప్రీవియస్గా అయితే నేను డెస్క్టాప్ యూజ్ చేశాను. మ్యాక్సిమం నేను 5 years అయితే యూజ్ చేశాను. నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ తీసేసరికి ఏమవుతుందంటే ప్రీమియర్ ప్రో ఎడిట్ చేసేసరికి నాకు నా డెస్క్టాప్ అయితే సపోర్ట్ చేయలేదు ప్రీమియర్ ప్రో యాప్కి. సో అందుకే నేను నా సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలనుకున్నాను. సో ఇంకా ప్రీమియర్ ప్రోకి సపోర్ట్ అయ్యేది, ఇంకా మంచి ఫీచర్స్, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న సిపిని బిల్డ్ చేయాలంటే మొత్తం నేను క్యాలిక్యులేషన్ వేసుకుంటేనైతే నాకు 2 lakhs వరకు అయితే బడ్జెట్ అయింది. ఇప్పట్లో నేను అంత బడ్జెట్ అయితే స్పెండ్ చేయలేను. సో అదే మంచి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్నాయి, సరే ల్యాప్టాప్స్లో ఉంటాయా ఏదన్నా సెర్చ్ చేసి రీసెర్చ్ చేస్తే నాకు MSI ల్యాప్టాప్ అనేది ది బెస్ట్ అని నాకు అనిపించింది. సో నేను అందువల్ల ఇది చూస్ చేసుకోవడం జరిగింది. నేనైతే ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఎనీథింగ్ ఏదైనా కొనేటప్పుడు నా ప్రియారిటీ వైజ్ నేను దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను నా ప్రియారిటీ వచ్చేసి ప్రాసెసర్కి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ర్యామ్, అలాగే మదర్ బోర్డ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నాకు డిస్ప్లే క్లారిటీ ఎలా ఉంది ఈ విధంగా చూసుకొని కొంటాను. 5 వచ్చేసి నా మెయిన్ ఫీచర్స్. దీని గురించి ఇన్ డీటెయిల్స్గా మనము అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం మనము. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 76,000 ఉంది. నాకు క్రెడిట్ కార్డ్ త్రూ నాకు 4,000 డిస్కౌంట్ వచ్చేసి 72,000కి అయితే వచ్చింది. ఫస్ట్ మనకి ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళ బాక్స్ ఇచ్చారు. నాకు మళ్ళీ ఒక ప్యాక్ అయితే ఇంటర్నల్గా MSI కంపెనీ నుంచి ఈ బాక్స్ వచ్చింది. సో మనం దీని అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. మనకి బాక్స్ పైన ప్రైస్ వచ్చేసి 1,09,90 రూపీస్ ఉంది. ఇది దివాళీ ఆఫర్లో 72,000కి అయితే వచ్చింది. సో మనం దీన్ని ఇంకా ఇంటర్నల్గా అన్బాక్సింగ్ చేద్దాం. మళ్ళీ ఇంటర్నల్గా ఒక బ్లాక్ కలర్ బాక్స్లో MSI అనే బ్రాండ్తో ఇట్లా ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి యూజర్ గైడ్లైన్స్, యూజర్ మాన్యువల్ పేపర్స్, బిల్ పేపర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఛార్జింగ్ అడాప్టర్ వైర్ ఉంది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ వచ్చేసి ఇది పవర్ అడాప్టర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ ఉంది. మనకి ఈ విధంగా ఒక సింబల్తో అయితే బ్లాక్ కలర్లో MSI ల్యాప్టాప్ అనేది ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ. మనకి ఇక్కడ MSI అనే బ్రాండ్తో ఇక్కడ ఉంది నేమ్. అలాగే ఇక్కడ బటన్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకి. అలాగే ఇక్కడ మనకి ఇంటెల్ కోర్ 7 9th జనరేషన్ అని స్టిక్కరింగ్ ఉంది. అలాగే గ్రాఫిక్ కార్డ్ కూడా ఏది యూజ్ చేశారో స్టిక్కరింగ్ ఉంది. ఇక్కడ కీబోర్డ్ వచ్చేసి మనకి RGB లైటింగ్తో వస్తుంది. మనం ఈ ల్యాప్టాప్స్ చూస్ చేసుకోవడానికి నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ప్రాసెసర్ అని చెప్పాను కదా. ఇందులో వచ్చేసి ఇంటెల్ i7 9th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేశారు. నా సెకండ్ ప్రియారిటీ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్. సో ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA GeForce GTX 4GB గ్రాఫిక్ కార్డ్, 1650 Ti DDR6. నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి ర్యామ్. సో ఇందులో మనకు వచ్చేసి ఇన్బుల్ట్గా 16GB ర్యామ్ ఉంటుంది. 8GB మనకి 2 slots వైజ్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్స్టర్నల్గా అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే 64GB వరకు కూడా మనకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని 32GB 2 slots వరకు 2 slots లాగా యూజ్ చేసుకోవచ్చు. నా ఫోర్త్ ప్రియారిటీ వచ్చేసి హార్డ్ డిస్క్. ఇది వచ్చేసి 256GB SSD. ఇది వచ్చేసి 3rd జనరేషన్ PCI. నార్మల్ SSD కన్నా NVMe అనేది మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇందులో ఇంకొకటి 1 TB HDD నార్మల్ హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. వచ్చేసి నార్మల్ HD వెబ్ క్యామ్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఈథర్నెట్ పోర్ట్.
అప్ టు మనకి 1 GHz వరకు సపోర్టెడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి టైప్ సి పోర్ట్. ఇది వచ్చేసి USB 3.2. ఇందులో వచ్చేసి 2 ఆడియో జాక్స్ ఉంటాయి మనకి, ఒకటి వాయిస్ రికార్డింగ్కి, ఒకటి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి పవర్ పిన్, పవర్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి HDMI పోర్ట్, అలాగే ఇవి రెండు కూడా USB పోర్ట్స్. ఇది వచ్చేసి మనకి 17.3 ఫుల్ HD డిస్ప్లే. దీని మనకి వెయిట్ కూడా వచ్చేసి 2.2 kgs ఉంది. ఇదండి ఈరోజు MSI ల్యాప్టాప్ అన్బాక్సింగ్. 1 month యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను మరొక వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.